మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ అంటే నెక్స్ట్ మూవీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే అసలు దానికన్నా ముందు రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చినటువంటి త్రిబుల్ మూవీ తర్వాత త్రిబుల్ 2 ఉంటుందా అనే క్వశ్చన్ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపించింది. బట్ అనూహ్యంగా నిన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి లండన్లో ఒక త్రిబుల్ సంబంధించినటువంటి లైవ్ కన్సర్ట్లో సందడి చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినాయి, మనం చూసాము. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నెక్స్ట్ త్రిబుల్ 2 ఉంటుందా మీరు ముగ్గురు కాంబోలో అని అడిగినప్పుడు వాళ్ళు కూడా అఫ్ కోర్స్ ఉంటుంది అన్నట్టుగా ఒక సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఆ విషయం విన్న తర్వాత అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, రాజమౌళి ఫ్యాన్స్ కానీ చాలా ఖుషి అయ్యారంటగా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే త్రిబుల్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడం కూడా జరిగింది. గ్లోబల్ స్టార్స్గా కూడా ఎదగడం జరిగింది. నాటు నాటు సాంగ్కి అవార్డు రావడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ అసలు ఏ విధంగా ఉన్నారో మనం చూసాం. అండ్ రీసెంట్ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి జపాన్లో ఫ్యాన్స్ అంతా కూడా తన ఆటోగ్రాఫ్ కోసం ఎంతగా ట్రై చేశారు, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినాయి. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరో బయోపిక్లో నటించబోతున్నారు. దానికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ మూవీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే సో భారతీయ సినిమా పితామహుడిగా పిలువబడే దాదాసాహెబ్ పాల్కే బయోపిక్లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు మొదటి నుంచి కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మేడ్ ఇన్ ఇండియా టైటిల్తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ సినిమాని నితిన్ కక్కర్ డైరెక్టర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు ఏంటంటే వరుణ్ గుప్తా, రాజమౌళి తనయుడు కార్తికేయ దీన్ని నిర్మిస్తున్నట్టు కూడా కొన్ని అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. అండ్ 2023లోనే ఈ ప్రాజెక్ట్ను రాజమౌళి అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే బయటకు రాలేదు. బట్ తాజాగా మాత్రానికి ఈ సినిమాకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. అండ్ ఇదే సినిమాకి సంబంధించి మరో అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫాదర్ ఆఫ్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫాదర్ ఆఫ్ ఇండియన్గా పిలువబడే దాదాసాహెబ్ పాల్కే బయోపిక్లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు అనేది మనకు మొదటి నుంచి వినిపించినప్పటికీ కూడా ఎట్ ద సేమ్ టైము బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో కూడా ఈ సినిమా బయోపిక్ తెరకెక్కబోతున్నట్లయితే బాలీవుడ్ వర్గాలు నుంచి ఒక అంశం అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అండ్ దీంతో ఒకే స్టోరీతో 2 సినిమాలు రూపొందుతాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటు జూనియర్ ఎన్టీఆర్కి సౌత్లోనే కాదు, నార్త్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలుసు. ఎట్ ద సేమ్ టైం అమీర్ ఖాన్కి ఏ విధమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారో కూడా మనందరికీ తెలిసింది. కాబట్టి ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్లో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా న్యాయం చేయగలరు అనే చర్చ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తానికి ఆడియన్స్ పోల్ కూడా పెడుతూ ఉన్నారు. అసలు దాదాసాహెబ్ పాల్కే బయోపిక్లో జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందా, లేకపోతే అమీర్ ఖాన్ అయితే బాగుంటుందా అన్నట్టుగా ఆడియన్స్ పోల్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.